హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడి అండి. ఇది మన కేజీహెచ్ బ్యాక్ సైడ్ వైజాగ్ ఉంటుంది. సత్యనారాయణ స్వామి గుడి ఇసుక కొండ అంటారు, బాబా కొండ అని అంటారు, పౌర్ణమి గుడి అని కూడా అంటారు. చూడండి, రోడ్డు పూర్ణ మార్కెట్ నుంచి ఎంత బాగా వేశారో. రోడ్డు చాలా బాగుంటుంది, ఘాటి రోడ్డు. మార్నింగ్ టైం ఇలానే ఎవరైతే అన్నవరం వెళ్ళలేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి, అలాగే ఇంట్లో కూడా కొన్నిసార్లు జరగదు, చేసుకోవడం అవ్వదు, అలాంటి టైంలో ఇక్కడ బుధవారం ఆదివారం 2 రోజులు కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తారండి. మీకు వీలైతే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. అలాగే ఇది 200 సంవత్సరాల క్రితం గుడి అండి. ఇది సీతారాం బాబాజీ గారు కట్టించారండి. అప్పట్లో ఆయన పాలరాతి విగ్రహాలు పెట్టి స్థాపించారు. కానీ మన దక్షిణాది సాంప్రదాయ ప్రకారంగా నల్లరాతి విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠించారు. సో 2 విగ్రహాలు మనం గర్భగుడిలో చూడొచ్చు. ఇదిగోండి, మన ఘాటి రోడ్డు ఫినిష్ చేసుకొని పూర్తిగా పైకి వస్తే ఇది ఎంట్రన్స్ అండి, స్వామివారి ఎంట్రన్స్. సత్యనారాయణ స్వామివారు పౌర్ణమి గుడి అంటారు. ప్రతి 5 పౌర్ణమిలకి ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇది మెట్ల మార్గం. మెట్ల మార్గం చూడండి, సిటీ ఎంత వ్యూ ఉందో. అదో మా వైఫ్ మా అబ్బాయి కూడా వస్తున్నారు ఇదే మెట్ల మార్గం నుంచి. వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగే ఫుల్ స్నో కూడా ఉంది, కూల్గా ఉంది, క్లైమేట్ చాలా బాగుంది, అందరూ రావచ్చు. ఇదిగోండి, ఇది ముందు గోపురం అండి, గాలి గోపురం అంటారు కదా, అది ఎంట్రన్స్. సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఎంట్రన్స్ ఇది. లోపలికి ఇలా వెళ్ళాలి. ఇంకా ఎవరు భక్తులు ఎవరు రాలేదండి. నార్మల్ టైంలో అయితే చాలా ఖాళీగా ఉంటుంది. బట్ స్పెషల్ డేస్ ఉంటాయి కదా, మన ఏకాదశి పౌర్ణమిలు మాత్రం ఈ గురు ఫుల్ రష్గా ఉంటుందండి. ఇక్కడ ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ బోర్డింగ్ చేసి పెట్టారండి, మనం చూడొచ్చు. అది ఆ కింద ఉన్నది మండపాలండి. ఇది వైకుంఠ ద్వారం, ఇది మండపం అండి. మన వ్రతాలు చేసినప్పుడు ఈ మండపంలో చేస్తారు. ఈ మండపం నుంచి వైజాగ్ సిటీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. చాలా వ్యూ చాలా బాగుందండి. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. ఇదంతా మనం వచ్చే ఘాటి రూట్ అండి. కొంతమంది కేజీహెచ్ బ్యాక్ సైడ్ లోపల నుంచి కూడా వస్తారు. అది లాంగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా రావచ్చు. చూడండి, లోపల గుడి ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్వామివారిని పూజ లోపల జరుగుతుందండి. కర్టెన్ వేశారు, ఇంకా ఓపెన్ చేయలేదు, దర్శనాలకి ఇంకా అనుమతించలేదు. ఇదిగోండి, ఇది హనుమాన్ గుడి. ఇంకా జనాలు ఇప్పుడే ఒకరు వస్తూ ఉన్నారు. ఫస్ట్ మేము వెళ్ళామండి, మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయాం. స్వామివారి దర్శనానికి ఇప్పుడే అనుమతించారండి. స్వామివారిని చాలా బాగుంది చూడండి. 2 విగ్రహాలు కూడా, ఒకటి పాలరాతిది, ఒకటి నల్లరాతి విగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు. ఇదిగోండి, మండపంలో ఇలాగా వ్రతాలు చేస్తారండి ప్రతి బుధవారం ఆదివారం ఏకాదశి రోజు. ఇది గాలిగోపురం కిందన దీపాలు వెలిగిస్తారు ప్రతి పౌర్ణమి రోజు ఆడవాళ్ళు. మా దర్శనం అయిపోయింది. ఎవరైనా అన్నవరం వెళ్ళలేని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.